తానోటి తలిస్తే దైవం ఇంకోటి ఇచ్చింది అన్నట్టు మోడీ సార్ ఒకటి కోరుకుంటే దేశంలో చదువుకున్నోళ్ళు ఇంకో తీరు చేస్తున్నారట. దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు నడుస్తున్నది. దాంట్లో మోడీ సార్ మాట్లాడుకుంటా ఏఐని మనం శాసించాలే కానీ ఏఐ మనల్ని నడిపించొద్దు అన్నట్టు మాట్లాడిండు. మరి అది చెవున పెట్టలేదో ఏమో కానీ ఒగిసొంటి ఏఐ గాలి మోటార్ను తయారు చేసిండ్రు. ఎట్లున్నది మస్తున్నది కదా. ఏఐ అంటే దానికి అదే తక్లీఫ్ ఎక్కడున్నదో గుర్తుపడుతుంది. అట్లా గుర్తుపట్టిన ప్రాబ్లంను దానికి అదే సాల్వ్ చేస్తుంది. అసొంటిదేనట ఈ ఏఐ విమానము. దేహే థర్మాకోల్ షీట్లతోని రబ్బర్లు వేసి స్టిక్కర్లు అతికిచ్చి బంకర్ రుద్ది ఉన్న ఈ విమానము ఏఐ ఎట్లయితుంది అని అంటారా. కానీ ఏఐ సమ్మిట్లు ఇగో మేము ఇది తయారు చేసినాం అన్నట్టు పెట్టిండ్రు. ఇక దీన్ని చూసిన వాళ్ళు ముక్కు మీదనే కాదు మూతు మీద కూడా వేసుకున్నారు. ఒరే బడి పిల్లలన్నా బందోబస్తు తయారు చేస్తారు. సైన్స్ ఫర్ ఎగ్జిబిషన్లలో మంచిగా ఉంటాయి గసంటే దీన్ని ఏఐ సమ్మిట్ల పెట్టుడేంద్రా అన్నట్టు తిడుతున్నారట. ఆ ముచ్చట అటు ఉంచితే అదే ఏఐ సమ్మిట్లు ఉన్న విమానం బొమ్మను పట్టుకొని గిర్ర తిప్పుకుంటే దాన్ని తెచ్చిన వాళ్ళని అక్కడ పెట్టే దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళను ఎడ్డిచ్చినట్టు వీడియోలు చేస్తున్నారు. ఓరి మీ దుంపల్దేగా మీరెక్కడ దొరికారా బాబు అన్నట్టు చేసిండ్రు. మరి లేకుంటేంది బయట దేశపోళ్ళు మన దేశం పనితనం చూసి నవ్వరా. ఈ విమానం తెచ్చినోనికి ఏం ప్రాబ్లం ఉండదు. భారతదేశం పేరు చెప్పి నవ్వుకుంటారు బయట దేశాలల్లా. మన తెలివితేటలు ఎట్లున్నాయో చెప్పుకుంటా నవ్వుతారు. ఏం ఆఫీసర్లో ఏం పని చేస్తున్నారో కానీ పరువు తీస్తున్నారు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు దేశం పబ్లిక్. ఒక్కరోజు భాగవతానికి మూతి మీసాలు కొరుక్కున్నట్టు వీడెవడో పోరాడు షార్ట్స్ రీల్స్ వీడియోల కోసం బుర్కా వేసుకొని తిరుగుతున్నాడట. బుర్కాతోని ఒళ్ళును కవర్ చేసి జగిత్యాల బస్ స్టాండ్లో బాగా జాబితానే తిరుగుతున్నాడట. కానీ నడుమిట్లా పాడై ఎవరో ఫోన్ చేసిండట. ఇంకేమున్నది వేసుకున్నది బుర్కా సంగతి మర్చిపోయిండో లేకుంటే అర్జెంటుగా మాట్లాడాల్సి వచ్చిందో తెలియదు. కానీ ఫోన్ మాట్లాడే వరకు చుట్టుపక్కల ఉన్న ఆడోళ్ళు గుర్తుపట్టి పోలీసులకు ఫోన్ కొట్టి చెప్పిండ్రట. ఇంకేమున్నది వాళ్ళు వచ్చిండ్రు ఇట్లా స్టేషన్కు తీసుకొని పోయిండ్రు. మగ పోరగాడు రీల్స్ కోసం బుర్కా వేసుకుంటే గమ్మతి ముచ్చట్రా అంటే ఆ పోరన్ని పోలీసులు అడుగుతున్న తీరు ఇంకింత గమ్మతున్నది. ఇది చూడండి. ఎక్కడ మీది బుర్కా ఎందుకు వేసినావు? ఏ ఫ్రెండ్? ఏం పేరు పేరు? మరి బుర్కా వేసుకొని లేడీస్ ఐడెంటి కార్డ్ ఆడోలా మగోలా నువ్వేంది అవతారం ఇట్లా వేసుకున్నావు? అంటే ఆ ఫ్రెండ్ అడిగితే ఆడేసా కట్టమని చెప్పాడు. ఓర్ని ముఖంలో కట్టే కదరా. ఫ్రెండ్ వస్తే రానియండ్రి కానీ ఆడేశం ఎందుకు కట్టినవరా? వాడే ఇట్లా ఆడేశం కట్టమన్నాడా? ఆడోళ్ళ బట్టలు వేసుకోవాలనే కాయసేమని ఉన్నదా అని పోలీసులు అడుగుతుంటే సత్యంత నవ్వొస్తున్నది కదా. అంటే నీకు ఏ లెక్క వేసుకున్నావు? ఆడోళ్ళ బట్టలు వేసుకోవాలని బాగా కాల్చింది అంటే అట్లా ఉంటుంది సార్ ఉంటుంది కొంచెం ఉంటుంది మరి అట్లా ఆడోళ్ళ బట్టలు వేసుకోవాలని కాయసేమని ఉన్నదా చెప్పు. అట్లా కూడా ఉంటుంది కొంతమందికి చెప్పు. అసలు ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా అని అడుగుతుంటే ఆ పోరానికి నవ్వాలనో ఏడవాలనో తెలుస్తలేదు. ఆడోళ్ళ పక్క కూర్చోనికి గిట్లా తయారైనవా? ఫ్రీ బస్ టికెట్ మీద ఆ ఊర్లు తిరుగుదామని చూసినావా? ఎందుకు ఇట్లా చేసినావా అని గమ్మతిగా అడిగి ఆఖరికి రీల్స్ కోసమే గిట్లా చేసినా అని ఒప్పుకున్నాడట. అరే ఏం పోరనివిరా, రీల్స్ అంటే నలుగురు చూసి మెచ్చేటట్టు ఉండాలి కానీ గీ బుర్కాలు వేసుకున్నాడు ఆడోళ్ళ చీరలు కట్టుడు జాకెట్లు తొడుగుడు ఏందిరా అన్నట్టు చెవులు విండినట్టు చేసి ఇంటికి పంపిండ్రట. ఏందో ఏమో ఈ రీల్స్ షార్ట్లు వీడియోల పిచ్చి ఏసోటి చిత్రమైన ముచ్చట్లను ముంగటికి తీసుకొస్తున్నాయో ముందు పోండి.